తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలుగా దాటిపోతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్లో తెలంగాణ ఉద్యమకారుడు, నీతి నిజాయితీలకు మారుపేరైన ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ 7 నెలల పాలన ఎలా ఉంది? గతంలో 2.5 ఏళ్ల పాటు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా సేవలు అందించాడు. షార్ట్ పీరియడ్ ఉన్న ఆయన నిజాయితీగా సేవలు అందించాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు. పిలిసే పలికే నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు 7 నెలలు దాటింది వారు అధికారంలోకి వచ్చి. దీనిపై మనం ప్రజాభిప్రాయ సేకరణ చేసే క్రమంలో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఇక గతం కన్నా ఇప్పుడైతే బాగుంది. మేము అడిగిన వెంబడే మాకు పండుగ సాయన్న దానికోసం విగ్రహం కోసము సహకరించిండు. వారికి చాలా ధన్యవాదాలు. అంటే పాలన ఎట్లుంది? అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్గా తీసుకుంటే ఒక నిర్బంధం ఉండేది. ప్రజలు మాట్లాడుకోవాలంటే ఒక ఇబ్బంది పడదు. ఇప్పుడు ఎట్లా ఉంది? సాధ్యమైనంత వరకు నేను చెప్పకూడదు, నేను వేరే పార్టీ కాబట్టి నన్ను అబ్జర్వ్ చేస్తారు. వేరే కార్యకర్తలు అడిగితే సంతోషం. అంటే ఎట్లా మీకు కనిపిస్తుంది కదా మనకు ఆ రోజుల్లో ఎట్లా ఉండేనా ఈ రోజుల్లో? ఆ రోజుల్లో చాలా భయపడి బతికిండ్రు. ఫోన్ మాట్లాడాలన్నా కానీ ఏమైనా పలకరియాలన్నా కానీ చూసే నమాజ్ పెడితే కూడా చూడకుండా పోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే అందరూ స్వేచ్ఛగా మంచిగా సంతోషంగా ఉన్నారు. యాదయ్య గారు, అంటే గతంలో మీరు పాత్రికేయుడు పనిచేస్తారు, అనేక నిర్బంధాలు మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు. వార్తల రూపంలో అనేక రూపంలో మేము చూసాం. ఇప్పుడు ఈ పరిపాలన అంటే మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చి 7 నెలలు దాటిపోతుంది. గతంలో 2.5 ఏళ్ళు వారు ఎమ్మెల్యేగా పనిచేశారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారు. ఒక సాదాసీదా నాయకుడిగా, సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక మంచి నాయకుడిగా వారికి పేరుంది. ఉద్యమకారుడు వారు. దీన్ని ఎట్లా చూడాలి? మీరు ఎట్లా అనుకుంటున్నారు వారి పరిపాలన? మేమైతే పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులం. మేమంతా ఏ పార్టీకి సంబంధం లేదు. అంటే ఒక జర్నలిస్ట్ నా వ్యక్తిగతంగా కూడా నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. మేము ఎట్లా అంటే ఓవరాల్గా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ సమాజం అంతా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కాబట్టి అప్పటికి ఇప్పటికైతే చాలా బెటర్గా ఉంది. సరే, అది ఏమన్నా పలకరింపులు కానీ అంటే ఆ వ్యక్తిగతంగా ఆయన పబ్లిక్కు దగ్గరగా ఉన్నాడు. పరిపాలన సౌలభ్యం ఇప్పుడు ఎక్కువగా ఉందని మేము భావిస్తున్నాం. అంటే గతంలో నిర్బంధం కొనసాగింది యావత్ తెలంగాణ మొత్తం, నాట్ ఓన్లీ మహబూబ్నగర్. దానికి మహబూబ్నగర్ కూడా మినహాయింపు ఏం లేదు. మహబూబ్నగర్ కూడా నిర్బంధంలో ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక జర్నలిస్ట్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు స్వేచ్ఛగా ఉందండి. పబ్లిక్ మంచిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని, కన్సర్న్ ఎమ్మెల్యే గారిని పోయి కలిసి పనులు చేయించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. స్వయంగా వాళ్ళే వెళ్ళి స్వతంత్రంగా పనులు చేసుకునే స్వేచ్ఛ ఇప్పుడైతే ఉంది. అంటే ఇంకా ఏమేమి ఆశిస్తున్నారు? అంటే పబ్లిక్ ఇప్పుడైతే మస్తు ఆశలు ఉంటాయి, జనాలకు మస్తు ఆశలు ఉంటాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి వాళ్ళ ప్రజెంటేషన్ ఏందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడున్న కాడికైతే బెటర్ ఉంది. అంటే మీకు బహుశా అంటే ఒక జర్నలిస్ట్ కాబట్టి మీకు ఐడియా ఉండాలి. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి కాకుండానే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా వారు పనిచేశారు. అంటే గతంలో 2.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మనకు తెలంగాణ ఏర్పాటు విషయంలో కొంత రాజ్యసభలో బిల్లు విషయంలో సందిగ్ధత ఎదురైనప్పుడు ఆ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనే భయం ఉన్నా దాన్ని పక్కకు పెట్టేసి ఆయన స్వయంగా గలమెత్తిండు. ఏదో మేనేజ్ చేసే కుట్ర జరుగుతుంది, తెలంగాణ బిల్లును అడ్డుకునే కుట్ర జరుగుతుందని ఆ రోజు ఆయన మాట్లాడిన వెంటనే రాజ్యసభలో బిల్లు అప్రూవల్ అయిపోయింది. అంటే ఒక రకంగా చూస్తే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అత్యంత కీలకమనే చెప్పాలి. ఇది కాస్త మరుగున పడ్డప్పటికీ, ఇది కాస్త వెలుగులోకి రానప్పటికీ యావత్తు ప్రజలందరికీ, సభ్య సమాజం అందరికీ కూడా, ఈ తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు ఈ విషయంలో. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అత్యంత కీలక పాత్ర. ఆ రోజు ఆయన గలం ఇప్పపోయింటే రాజ్యసభలో బిల్లు మురిగిపోయే అవకాశం ఉందని ఉంది. ఒక జర్నలిస్ట్గా చెప్పండి, వారి పాత్ర ఆ రోజు వారు చేసిన కృషి ఎలాంటిదని? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి శ్రీనివాసరెడ్డి గారి పాత్ర చాలా ఎక్కువ ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. ఎందుకు అంటే ఆయన ఇక్కడ పార్టీని నడిపిన సమయంలో ఎవరు ఉద్యమకారులు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఆయన ఒక్కొక్కరిని తయారు చేసి ఉద్యమం వైపు నడిపిన వ్యక్తి ఆయన ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. సాఫ్ట్ కార్నరు, చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. సరే, ఆ పార్టీలు వేరు, కానీ వ్యక్తిగతంగా అయితే ఆయన ఒక పోరాట పటిమ ఉన్న వ్యక్తి. ఆయన ఎట్లా అంటున్నంటే అందరినీ సబ్బండ వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర చాలా మరవలేనిది. మీరు ఎట్లా అనుకుంటారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది, పాలన అయితే బాగుంది. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందులు లేవు, అట్లేం అనిపిస్తలేదు. కాబట్టి మేము కూడా బీజేపీ పార్టీ, మాకు కూడా ఎంపీ మేడం గెలిచింది, సంతోషమే. మాకు మేడం గారు గెలిచిన తర్వాత కూడా ఏం చెప్తున్నారంటే పార్టీలలో ఎవ్వరు కూడా కార్యకర్తలు కొట్లాడుకోకూడదు, ఏ విలేజ్లో ఏం పని ఉన్నా కూడా ఎమ్మెల్యే గారితో చేపించుకోవచ్చు, ఎంపీ గారితో కూడా చేపించుకోవచ్చు, మా దగ్గర ఏం పని ఉన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మాకు భరోసా ఇచ్చింది మేడం. మీరు ఎట్లా అనుకుంటారు? పాలన మారింది, కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ నిర్బంధం లేదు ఇప్పుడు. నేను నా పేరు జిల్లా చంద్రశేఖర్, బీసీల ప్రెసిడెంట్గా అనపడ మండలం 14 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. అప్పుడు కూడా నేను పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు కూడా బీజేపీకి వెళ్ళి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు నిర్బంధం కొనసాగింది. మళ్ళీ ఆ నిర్బంధం స్వేచ్ఛ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు 2023లో వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఆయన పలకరింపు కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన మాట తీరు కానీ ఎవ్వరు సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగానే మంచి పాలన కొనసాగుతుంది. ఇంకా ఈ 4.5 సంవత్సరాలు మంచి భవిష్యత్తు ఉంటుంది మాకని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆయన కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఎట్లా? సార్, నా పేరు పల్లెమోని మల్లేష్. ఇప్పుడున్న ఎమ్మెల్యే మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పాలన బాగుంది. ఇక ముందు కూడా ఇంకా 5 సంవత్సరాలు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము. ఈ పాలన అట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. గతానికి ఇప్పటికి ఏంటంటే గతంలో నిర్బంధం ఉండే, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడాలంటే భయపడాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ భయం అనేది తొలగిపోయింది.